హలో అండి. ఈ వీడియోలో మనం చూస్తున్నది అలసంద కాయలండి. సో వీటితో మనము తాలింపు కానీ లేదా కర్రీ కానీ చేసుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుందండి. సో వీటిని మనం కర్రీగా చేసుకోవడానికి ఈ విధంగా మనం వాటిని కట్ చేసుకోవాలండి. సో మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోవచ్చండి. ఇవి నేనైతే కొద్దిగా పొడవుగా కట్ చేసుకున్నాను. మీరైతే ఇంకా చిన్నగా కట్ చేసుకోవచ్చు. సో మనం చేసుకున్నాక వీటిని బాగా వాష్ చేసుకోవాలండి. సో ఈ విధంగా మనము వాటిని బాగా నీట్గా వాష్ చేసుకొని మనం వీటిని సపరేట్గా ఉడికించుకోవాలండి. సో నేనైతే స్టీల్ గిన్నెలో అయితే ఉడికిస్తున్నాను. ఇది కొద్దిగా లేట్ అవుతుందండి. సో మనం ఫాస్ట్గా అవ్వాలి అనుకుంటే కన్నా కుక్కర్లో ఉడికించుకోవచ్చండి. త్వరగా ఉడికిపోతాయి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. సో మనం ఇది కర్రీ చేసుకోవడానికి బాండ్లీ తీసుకొని మనకు తగినంత ఆయిల్ వేసుకోవాలండి. మనకి ఎంత అవసరమో అంత వేసుకోవచ్చు. సో ఆయిల్ వేసాక మనం వాటిని పోపు పెట్టడానికి సాసవులు, జీలకర్ర మిక్స్ చేసిన వాటిని మనము పోపుగా ఉపయోగిస్తాం కదండి. సో దాన్ని మనం ఆయిల్లో వేసి కాసేపు చిటపట్లాడనివ్వాలండి. ఎందుకంటే అలా ఆ చిటపట్లాడితేనే అందులో ఉన్న ఫ్లేవర్ వచ్చేసి మనకు కర్రీకి అందుతుంది. సో తర్వాత మనము ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. సో వేసుకొని వీటిని కాసేపు బాగా ఫ్రై చేయాలండి. సో అలా మనం కొద్దిగా బ్రౌనిష్గా వచ్చేంత వరకు కాసేపు ఫ్రై చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫ్రై చేశాక వీటినన్నిటిని తర్వాత టమాటో కూడా యాడ్ చేయాలండి. సో ఈ టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి బాగా ఫ్రై చేయాలి. సో ఇలా కాసేపు బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా బాగా మెత్తబడ్డ తర్వాత మనము ఇక్కడ ఉడికించి పెట్టుకున్నాం కదండి అలసంద కాయలు. సో ఈ కాయల్ని మనము చూడండి ఇక్కడ ఉడికింది కదా. సో ఈ కాయలు ఉడికిన తర్వాత ఈ కాయల్ని మనము ఈ పెనంలోకి వేసుకోవాలండి ఈ విధంగా. సో వేసుకొని బాగా ఫ్రై చేయాలి. సో ఇలా కాసేపు ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అలసందకాయలు బాగా ఉడకాలి. ఉడికిన తర్వాత మనకు కారం తక్కువ అనిపిస్తే మనము అలా మిరప్పొడి వేసుకోవచ్చండి అప్పుడు కూడా. సో నేనైతే కొద్దిగా కారం తగ్గిందని చెప్పేసి కొద్దిగా మిరప్పొడి అయితే యాడ్ చేస్తున్నాను. సో ఈ విధంగా మరి మిరప్పొడి వేసి మళ్ళీ దాన్ని ఫ్రై చేశాను. సో ఈ విధంగా మనము ఫ్రై చేసి అదే దాంట్లో నీరు లేకుండా బాగా ఫ్రై అయ్యే విధంగా మనము ఉడికించాలి. సో నాకైతే కొద్దిగా సాల్ట్ కూడా తక్కువ అనిపించింది. సో మళ్ళీ లాస్ట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా అన్నీ కలిసి బాగా వేగేంత వరకు ఆగి తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేయచ్చండి. ఇది కర్రీ, ఇది చపాతీ లేక కానీ అన్నం లేక కానీ చాలా బాగుంటుంది.